హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి త్రిష్కకి మళ్ళీ కటింగ్ షాప్ తీసుకొచ్చాను, అదే బ్యూటీ పార్లర్కి తీసుకొచ్చాను. సో కటింగ్ ఇప్పుడు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో అది సర్ప్రైజ్, అది రేపటి వీడియోలో మీకు ఉంటుంది. దీనికైతే ఎక్కువ జుట్టు ఉంది, కొంచెం సమ్మర్ సీజన్ కదా, కొంచెం ఇబ్బంది పడుతుందని కటింగ్ చేయమని చెప్పాను. సో కటింగ్ పేరు అయితే ఏంటో నాకు చెప్పలేదు తనైతే. నేనైతే జస్ట్ సైజ్ చేయండి అని చెప్పా. యాక్చువల్లీ ఇలా ఉంచున్నా బాగుందేమో అని ఆఫ్టర్ కటింగ్ నాకు అనిపించింది. సో ఈ సెలూన్ వచ్చి మనకి భువనేశ్వర్లో రుచిక మార్కెట్లో ఉంటుంది. అన్నింటి మీదకి 50% అయితే మనకి డిస్కౌంట్ ఇస్తారు. సో ఈ కటింగ్ నేనైతే మంచిగా చేయమని చెప్పాను, బట్ అతను స్టార్ట్ చేసినప్పుడు బాగానే అనిపించింది. బట్ ఎండ్ అయ్యేటప్పుడు నాకు ఎందుకో అనవసరంగా చేయించానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో నాకైతే పెద్ద తేడాగా ఏమనిపించలేదు. పైగా వెనక కాస్త కట్ చేసేసాడేమో అనిపించింది. ఎప్పుడు అంతేనే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే రియాలిటీకి వచ్చేసరికి అది వేరేగా ఉంటుంది. లాస్ట్ టైం నేను వేరే సెలూన్లో అది కటింగ్ చేయించాను పాపకి. అప్పుడు నాకు పర్లేదు, వర్తబుల్ అనిపించింది. అంటే ఆ మనీకి వాళ్ళు చేసే కటింగ్కి బాగా అనిపించింది. బట్ ఇదైతే ఎందుకో జుట్టు ఎక్కువ కట్ చేసేసారేమో అనిపించింది, అది కూడా అడదిడ్డంగా. బట్ ఇది ఏ కటింగో, లేయర్ కటింగో ఏంటో అన్నది నాకు తెలీదు. బట్ ఇంకెప్పుడు కూడా కటింగ్ చేయకూడదు అన్న ఫీలింగ్ అయితే నాకు పక్కాగా ఒక మంచి డెసిషన్కి అయితే నేను వచ్చేసాను. అఫ్కోర్స్ జుట్టే కాబట్టి మళ్ళీ పెరుగుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయకూడదని నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా మంచిగా కటింగ్ చేసుకోవాలి అనుకుంటే అది ఫస్ట్ అది పిల్లలకి సూట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. అండ్ అసలు కరెక్టో కాదో కూడా ఒకసారి ఆలోచించి మీరు వెళ్ళండి బ్యూటీ పార్లర్కి. సో నేనైతే ఈ పొరపాటు చేశాను, మీరు అయితే చేయకూడదని నేను చెప్తున్నాను. బట్ ఈ కటింగ్ మీకు నచ్చినట్లయితే దట్ ఈస్ ఓకే, బట్ నాకైతే ఫైనల్గా నచ్చలేదు. సో మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ అయితే నేను కూడా హెయిర్ కటింగ్ అయితే చేసుకున్నాను. సేమ్ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. నా హెయిర్ అయితే చాలా సన్నంగా, చాలా అసలు పల్చగా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా అంతే, ఇప్పుడేం కొత్త కాదు, జస్ట్ నార్మల్గా ఉండే హెయిర్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ పిల్లలు అయిన తర్వాత ఇంకా కాస్త పల్చన అయిపోయి ఇంకా తక్కువ అయిపోయింది. మరి ఎందుకు కటింగ్ అనుకుంటే కొంచెం స్ప్లిట్స్ వచ్చేసి చాలా పల్చగా కనిపించి అసలు చూడడానికి చాలా చండాలంగా ఉందన్నమాట. అందుకని కాస్త కటింగ్ చేస్తే కొంచెం కనిపిస్తుందేమో అని చెప్పి నేను వెళ్ళాను. ఫైనల్గా అయితే డబ్బులు వేస్ట్ అనిపించింది, అదేదో అలాగే ఉంటే బెటర్ ఏమో అనిపించింది. బట్ ఆఫ్టర్ అంటే కటింగ్ చేసుకునే ముందు ఒక ఫీలింగ్ ఉంటుంది, కటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఏం చేయలేము. సో ఫైనల్గా అయితే త్రిషిక లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా హెయిర్ కటింగ్ అనేది నేను వేరే వీడియో అయితే చేయలేదు, బట్ హెయిర్ కటింగ్ ఎలా వచ్చింది అన్నది నేను చూపిస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. చేసుకుంటాను కానీ ఇది పడుకుంటుందేమో, తినలేదు. ఇది దశ పడుతుంది స్టైల్కి. దీనికి అలా అన్నయ్యలాగా ఇక్కడ వచ్చేస్తుంది. అది ఇటు తిప్పితే ఇటు ఎక్కువ ఉంటుంది, ఇటు తిప్పితే ఇటు ఎక్కువ ఉంటుంది. చిన్న ఇటు చూడు, చిన్న ఇటు చూడవే, ఇటు చూడవే, ఇటు చూడవే.